నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశము అభివృద్ధి పనులు 13,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడము, అదేవిధంగా GST 2.0 అని చెప్పి దసరా కానుకగా దేశ ప్రజలకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ GST 2.0 వలన సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఎంత లబ్ధి చేకూరబోతుంది, నెలకు ఎంత ఆదా అవుతుంది అనేటువంటి విషయాలను వివరించడానికి, విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. రోడ్ షో చేశారు. అదేవిధంగా బహిరంగ సభలో కూడా ప్రసంగించడం జరిగింది. దానికి ముందు ఆయన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ దేవిల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆయన దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన శ్రీశైలం దర్శనం వెనక ఉన్నటువంటి చిదంబర రహస్యం ఏంటంటే, వాస్తవంగా ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ దేవాలయాల యొక్క చరిత్రను అక్కడ ప్రస్తావించడం ఆయనకు ఒక అలవాటు. అందులో భాగంగానే ఆయన కర్నూలు పర్యటనలో అహోబిలం గురించి మాట్లాడారు, మహానంది గురించి మాట్లాడారు, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి గురించి మాట్లాడాడు. ఈ శ్రీశైలానికైతే దర్శనానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. సో దక్షిణ కైలాసాన్ని కనుక దర్శించుకుంటే డైరెక్ట్గా కైలాసంకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నట్లే అని జనాలు భావిస్తారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఈరోజు శ్రీశైలం పర్యటనకైతే వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబ దేవిల యొక్క ఆశీర్వాదం తీసుకుని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా శివుడు స్వయంగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడని, పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసిందని, శివుడు కార్తికేయుని కలవడానికి వచ్చి ఇక్కడే మల్లికార్జున స్వామిగా స్థిరపడ్డాడని, మల్లికార్జున స్వామి ఇక్కడ బ్రహ్మరాంబ దేవితో కలిసి ఉంటాడని, శివుడు శక్తి, శివశక్తులు కలిసి ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని పిలుస్తారు. కాబట్టి కొలిస్తే, శివశక్తులను దర్శించుకుంటే, శివశక్తుల యొక్క ఆశీర్వాదం పొందితే విజయాలు వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి సో నరేంద్ర మోడీ గారు ఈరోజు శ్రీశైలం పర్యటనకు వచ్చి బ్రహ్మరాంబ దేవిని, మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 1677లో ఛత్రపతి శివాజీ తన యుద్ధాలన్నీ చేసిన తర్వాత తన సైన్యంతో శ్రీశైలం యాత్రకు వచ్చాడని, యాత్రకు వచ్చిన తర్వాత అక్కడ ధ్యానం చేశాడని, ధ్యానం చేసి తన యుద్ధాల యొక్క విజయాలకు శివశక్తి యొక్క ఆశీర్వాదమే కారణమని చెప్పి కొంత బంగారాన్ని, అదేవిధంగా భూములను కూడా ఆ స్వామివారికి కానుకలుగా ఇచ్చాడని చెప్పి ఇప్పుడు కూడా శివాజీ గోపురం అనే పేరు కూడా శ్రీశైలంలో ఉంది. కాబట్టి ఈ విజయానికి, యుద్ధాల విజయానికి కారణము శివశక్తులు అనేటువంటి భావించే వాళ్ళు ముఖ్యంగా శ్రీశైలంకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారనేటువంటి నమ్మకం కూడా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు శ్రీశైలానికి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, శివశక్తులు కలిసినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పిలుస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మనశ్శాంతి అనేదే లేని వాళ్ళు కావచ్చు, విజయం అనేది రుచి చూడని వాళ్ళు కావచ్చు, విజయాలు సాధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి, అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. అందుకే దీన్ని ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా పిలుస్తుంటారు. సో ఛత్రపతి శివాజీ గారు దర్శించుకొని ఇక్కడ ధ్యానం చేసిన చోటే 1677లో జరిగింది. అది 2025లో 3 సార్లు ప్రధానమంత్రిగా విజయం సాధించిన నరేంద్ర మోడీ గారు ఈరోజు శ్రీశైలం దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారితో కలిసి అక్కడ కాసేపు ధ్యానం చేసి స్వామివారి, అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं. मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं. ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను. అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. साथियों, द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है, सौराष्ट्रे सोमनाथम च श्रीशैले मल्लिकार्जुनम, यानी
द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है। मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है। మిత్రులారా, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఇలా చెప్పబడింది, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం. అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు. నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్లో నేను జన్మించాను. అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది. మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామివారి ఆశీస్సులు ఈ రోజు పొందాను. ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆయన కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ దేవిని దర్శించుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం. ఆ దివ్య క్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాల్ని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా, ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.